రైట్ నాగార్జున గారు, ఈ పసుపు బిళ్ళలు దొరికితే గానీ దాన్ని పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే గానీ పనిగానటువంటి పరిస్థితి. ఎక్కడైనా దొరుకుతోందా రాష్ట్రంలో పసుపు బిళ్ళ? ఎక్కడ దొరుకుతుంది? దానికి ఏమైనా కౌంటర్లు పెట్టారా? ఏదైనా పని ఉంటే ప్రభుత్వ కార్యాలయంలో ఆ పసుపు బిళ్ళ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీ ఇచ్చి, కుర్చీ వేసి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి పనులు చేస్తారు, లేకపోతే చేయరని చెప్తున్నారు మంత్రి గారు. ఇప్పుడు కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలకే ఈ పసుపు బిళ్ళలు దొరుకుతాయా? రాష్ట్రంలో ప్రజలందరికీ దొరుకుతాయా? ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేయాలా? ఈ బిళ్ళలు తెచ్చుకున్న వాళ్ళ కోసమే పనిచేయాలా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నమస్తే సార్. ముందుగా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాం. ఒక మంత్రి ఏమో అసభ్యకరంగా ఒక స్పీకర్ తిడుతూ ఉంటాడు, ఇంకొక మంత్రి ఏమో మరొకటి అంటుంటాడు అధికారుల్ని, మరొక ఎమ్మెల్యే ఏమో నరికేస్తాను, చంపేస్తాను అని అంటాడు. అంటే ఎన్నికలు ఫలితాలు వచ్చినటువంటి మొదటి 10 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, కార్యాలయాల మీద, కార్యకర్తల యొక్క వ్యక్తిగత ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి పెట్టుకొని పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల వైపు పడింది. వాళ్ళు చంపుతాను, నరుకుతాను, తంతాను, నా పని చేయకపోతే పక్కన కేంద్ర మంత్రి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల మీద ఎందుకు దాడి చేశారంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారు, వాళ్ళపైన దాడులు చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులంతా మా వైపే, గంపగుత్తుగా మాకే ఓట్లేశారు, ఉద్యోగులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు, మా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని ఓట్లేసి గెలిపించుకోబోతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలే కదా సార్. వాళ్ళ మనుషులని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు చెప్పలేదు, ఉద్యోగులు వచ్చి బయటికి చెప్పలేదు, వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. మరి వాళ్ళపైన ఎందుకు దాడులు చేయాలి? వాళ్ళని ఎందుకు తిట్టాలి? వాళ్ళని ఎందుకు బూతులు మాట్లాడాలి? వాళ్ళని నరుకుతామని ఎందుకు హెచ్చరించాలి? సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నేరస్తుల ఫోటోలు ఎలా అయితే వేస్తారో అలా ఈనాడు అనేటువంటి ఒక పేపర్లో ఐఏఎస్ ఆఫీసర్ల ఫోటోలు, ఐపీఎస్ ఆఫీసర్ల ఫోటోలు, డిఎస్పీల ఫోటోలు, వీళ్ళందరూ ఫోటోలు వేసి వీళ్ళందరినీ మేము వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులు, జలగన్నలు అని వాడిని సంబోధిస్తూ రాష్ట్ర స్థాయిలో ఒక వాతావరణాన్ని, ఒక భయోత్పాత వాతావరణం సృష్టించారు. తరువాత అదే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు తెలుపుదామంటే కొంతమంది ఐఏఎస్ అధికారుల దగ్గర ఉన్నటువంటి బొకేలు తీయడానికి కూడా ఇష్టపడక వాళ్ళని పక్కకు నెట్టేసేటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే అతన్ని ఒక కానిస్టేబుల్ చేత క్యాంపు కార్యాలయం నుంచి బయటికి పంపించేటువంటి పరిస్థితి కూడా నిలుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితులు చేసినప్పుడు ఆ తర్వాత జిల్లా స్థాయిలో మంత్రులు చేస్తారు, ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఎండిఓల్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు చేస్తారు, ఎమ్మెల్యేలు చేస్తారు, తర్వాత ఎంపీడీఓల్ని, పంచాయతీ సెక్రటరీస్ని, స్థానికంగా ఉండేటువంటి నాయకులు చేస్తారు. ఇవన్నీ జరిగేటువంటి వాతావరణమే. పాలిచ్చే ఆవును తన్ని పంపించి తన్నే గాడిదని తీసుకున్నాము అని అనుకునేటువంటి రోజులు ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని, లేదా ఎంపీడీఓల్ని, ఎంఆర్ఓల్ని కూడా తనకంటే కొంత వయసులో పెద్దగా ఉంటే మగవారిని అయితే అన్న అని అంటారు, ఆడవాళ్ళని అయితే అమ్మ అని పిలుస్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఎల్లో మీడియాకి. ఏంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ముఖ్యమంత్రి అన్న అని సంబోధించడం ఏంది? అసలుకి ఇదేం వాతావరణం? ఇలా అసలు మాట్లాడచ్చా? ఇలాంటి సంబోధన గురి చేయకూడదా? ఇది చాలా తప్పు. ఇది ఏమి రాజ్యాంగం? ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగమా అన్నటువంటి సందర్భాలు మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది, ఎల్లో బిల్ల దౌర్జన్యం వచ్చింది. సో వాళ్ళు అంతే. వీళ్ళకి ఆదర్శం ఏంటంటే ఇండోనేషియాలో సుహార్తా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, అది వాళ్ళ ఆదర్శం. కాంబోడియాలో పాల్పోర్ట్ అనేటువంటి ఒక అధినేత ఉన్నాడు, ఆయన ఆదర్శం. చిలీ దేశంలో ప్రాథమిక హక్కుల్ని భంగం వాటించినటువంటి అగస్టో పినోచెట్ అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ అనే అతను. ఈ రాష్ట్రంలో మేము ఒక రెడ్ బుక్ రాసాం, ఈ రెడ్ బుక్ రాష్ట్రంలో పేర్లు ఉన్నాయి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామని రాష్ట్రం అంతా హోర్డింగ్లు పెట్టారు. ప్రజలకు మంచి చేస్తామని హోర్డింగ్ పెట్టలా, 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామనేటువంటి హోర్డింగ్ పెట్టలా, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇదిగో ఈ నెల ఇస్తామని చేయలా, అమ్మకు వందనం పేరుతో ప్రతి ఒక్కరికి 20,000 ఇస్తామని చేయలా, 20 లక్షల మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చేయలా, 18 ఏళ్ళు దాటినటువంటి మహిళలకి
1500 రూపాయలు ఇస్తామని హోర్డింగ్లు ఏర్పాటు చేయలే. రెడ్ బుక్ అనేది అమలు చేస్తామని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దానికి రెడ్ బుక్ అని పెడితే మీ రెడ్ బుక్ రాజ్యాంగం చూసి మీ పిల్లి శాపనార్థాలు విని మీ ఉడత చెప్పులు చూసి భయపడేవాడు రాజకీయ పార్టీలో ఉండడం, రాజకీయాలు చేయరు. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారులు తనడానిక? గతంలో అధికారం ఇస్తే ఒక ఎంఆర్ఓ వనజాక్షి గారిని జుట్టు పట్టుకొని అదే ఇసుక రీచ్లో తొక్కినటువంటి సందర్భాన్ని చూసాం. సరే, వారు ఇచ్చేటువంటి మాటలకి మోసపోయారో, లేకపోతే వారు చెప్పిన మాటలకు చైతన్యవంతమయ్యారో, లేకపోతే వారు ఇచ్చినటువంటి ఆశలకు హామీలకు ఆశపడ్డారు, వాటెవర్ ఏదైతే అది జరిగింది. స్పెక్యులేషన్స్, ఈవీఎంలా మరొకట ఏదైనా కానీ మీరు అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? నేను ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు అన్నారు. అమెరికాలో ఎన్నికలు జరిగిన తర్వాత మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ మారితే ఎన్నికలు జరిగిన తర్వాత మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వీసీ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని లాక్కొని బయటకు వచ్చి కొడతారండి? ఇది మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చూసారా? ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీకి రిజిస్ట్రార్కి ఫోన్లు చేసి మీరు వస్తే నడి రోడ్డు మీద క్యాంపస్లో నరికి చంపుతామని బెదిరిస్తున్నారు. ఎస్కే యూనివర్సిటీలో ఒక వీసీని దారుణంగా చొక్కా పట్టుకొని ఛాంబర్లో నుంచి చైర్లో నుంచి లాక్కొని వచ్చి బయటకు వచ్చి దాడి చేశారు. ఎస్వి యూనివర్సిటీలో వెళుతున్నటువంటి వీసీ గారి కారు మీద దాడి చేసి డ్రైవర్ని కొట్టారు. ఏంది? దేనికి మీకు అధికారం ఇచ్చింది? కొట్టడానికా, చంపడానికా, నరకడానికా? వైస్ ఛాన్సలర్స్ అంటే ఎవరు? వారు దైవంతో సమానం ఉండేవాళ్ళు. అటువంటి ఉపాధ్యాయుల్ని మీరు కొట్టేటువంటి కార్యక్రమం ఎవరో చెప్పారు. ఉపాధ్యాయుల దాకా వెళ్ళలేదంటే ప్రొఫెసర్స్ దాకా వచ్చింది. రేపు ఎలక్షన్ మొదలైంది కాబట్టి, రేపు ఆల్రెడీ 2-3 రోజుల్లో మొదలైంది కాబట్టి స్కూల్స్ వాళ్ళ మీద కూడా జరుగుతాయి. నేనైతే అనుకున్నాను సార్, నేనైతే ఇది ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు. 164 సీట్ల మ్యాండేట్ ఎందుకు ఇచ్చింది? ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, లేకపోతే వీసీల్ని, పోలీసుల్ని, మున్సిపల్ అధికారుల్ని, ఆర్టీఐ అధికారుల్ని ఈ రకంగా ఏది అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత లెక్కేసుకుంటే మొత్తం కూడా వారం కాలేదు. వారం లోపే ఈ స్థాయిలో వాళ్ళపైన దాడి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. సార్ మీకు ఒక విషయం చెప్తా వినండి. సార్ నేను ఒక విషయం చెప్తా వినండి. అంటే ఇప్పుడు వారికి కాస్త హనీమూన్ టైం ఇద్దామని ఎక్కువ వాక్యాలు చేయకపోయినా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 1972 బెంగాల్లో ఇటువంటి ఎలక్షన్ ఒకటి జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి ఈవీఎంలా లేకపోతే ఎలక్షన్ హీరింగా ఏదో ఒకటి బ్యాలెట్ల యొక్క మరొకటో ఎప్పుడు ఓడిపోని జ్యోతి బసు గారిని కూడా ఓడించి 1972లో సిద్ధార్థ శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 5 ఏళ్ళు ఈ విధంగా మాకు అధికారం వచ్చిందని ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద, అప్పుడు ఉన్నటువంటి సిపిఎం కార్యకర్తల మీద బెంగాల్లో రక్తపాతాలు, భయోత్పాతాలు సృష్టిస్తే 1977 ఎన్నికల కాడి నుంచి 2024 దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చరిత్ర బెంగాల్లో లేదు. అంతే. మీకు 164 సీట్లతో మంచి మ్యాండేట్ ఇచ్చారు. మీరు 9 పేజీల ప్రజాగలం అనేటువంటి మేనిఫెస్టోని మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఎలా అమలు చేయబోతున్నారు అనేది కనీసం ఈ 6 నెలల్లో ఒక టైం టేబుల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి. రేపు జూలైలో మీరు బడ్జెట్ సమావేశాలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాటు చేయడానికి మరొకటి కూడా చెప్తానండి. పిఎం కిసాన్ అనేటువంటి పేరుతో 2000 రూపాయలు రైతులకి ప్రధానమంత్రి గారు నిన్న రిలీజ్ చేశారు పెట్టుబడి సాయం కింద. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా 20,000 రూపాయలు సుమారుగా 56 లక్షల మంది రైతులకు నేను పెట్టుబడి సాయం కింద ప్రతి ఎన్నికల సమయం పంట సమయానికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ జూన్ పూర్తవుతుంది, ఖరీఫ్ సీజన్ వస్తుంది, ఆగస్టు వస్తే ఇక మీరు పెట్టుబడులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దానికి ఎలా డబ్బులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేయండి. 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వాలి, సుమారుగా 1 కోటి మందికి పెన్షన్ ఏర్పాటు చేయాలి. ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి కార్యక్రమం మీద చేసే దాని మీద దృష్టి పెట్టకుండా మీరు అధికారులను చంపుతామని, ఉద్యోగస్తుల్ని నరుకుతామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూడిద చేస్తామని ఉడత ఊపులు, పిల్లి శాపనార్థాలు పెడితే ఎవరు భయపడం.
కొంతకాలం మీకు ఏమన్నా అటువంటి ఫీలింగ్లో ఏమైనా బతుకుతారేమో, కేంద్ర మంత్రి పదవులు మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీరు ఇటువంటి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మేము మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తిరగబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మారేటువంటి సూచనలు కనపడతాయి. కాబట్టి మీకు ఇచ్చేటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ మీద ఆధారపడేటువంటి ఒక అనిశ్చితితో కూడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడినటువంటి జిల్లాలకు నిధులు, ఇటువంటి అన్ని రకాలైనటువంటి బృహత్తర బాధ్యతలు మీ దగ్గర ఉంది కాబట్టి దానిని మీరు పూర్తి చేయండి. కానీ మీరు ఇటువంటి దాడులకు, భయోత్పాత వాతావరణానికి తెగబడకండి మరొకసారి విన్నవిస్తున్నాం. కేంద్రం అన్ని ఇవ్వాలంటే ముందు మనల్ని అక్కడ గౌరవించాలంటే మనం ఇక్కడ ఉద్యోగులను గౌరవించాలి కదా, అప్పుడే మనకు కూడా గౌరవం వస్తుంది. మనం ఒక చోట ఇచ్చిపుచ్చుకోవాలి అన్ని చోట్ల.